హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి సన్లైట్ టైలరింగ్ అండి. ఈరోజు ఒక జాకెట్ ఏమో చూడండి, దీనికి ఫ్లవర్స్ గెర్రెలు అన్నీ వచ్చినాయి, కనిపిస్తుంది. దీన్ని ఎట్లా వేసుకొని చూపిస్తా. ఇవి గెర్రెలు అడ్డంగా ఉన్నాయి, నిలువుగా ఉన్నాయి, రెండు దిక్కులు ఉన్నాయి. ఇవి ఇట్లాంటి జాకెట్కి ఏమో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఒకేకెళ్ళి మటుకు రావు. ఎలా వేసుకోవాలో ఇది కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను దీని గురించి ఎందుకు చెప్తానంటే, ఇవి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు వెనక భాగం లైన్స్ చక్కగా ఉన్నాయి, హ్యాండ్స్కి వచ్చేలాగా అడ్డంగా పడి ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. కొందరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా నేను ఇవి చూపించాలనుకుంటున్నా. చీరలో వచ్చిన గెరలను పట్టించి మనం బ్లౌజులు కట్ చేసుకోవాలా. ఇవి చూడండి, లైన్లు బాగా ఇవి అడ్డంగా వచ్చినాయి, నిలువుగా వచ్చినాయి, మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ మాదిరి ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి, మొత్తం అట్లనే వచ్చింది. దీన్ని మనం అడ్డంగా వేయలేం కదా. నిలువుగా ఉండే దాని గురించి మనం ఆలోచించాలి. ఫ్లవర్స్ నిలువుగా ఉంటే అన్నీ నిలువుగానే వచ్చిన దానిలకు మనం చూసుకోవాలి. ఇట్లా రెండు దిక్కులు వచ్చినవి మనకు అవసరం లేదు, మామూలుగానే వేసుకోవచ్చు. అది ఎట్లా వేసుకొని చూపిస్తుంది ఈ బ్లౌజ్తో. ఇప్పుడు 3 రకాలు మీకు చూపించిన గెర్రెలు ఉండేటివి, మామూలుగా ఫ్లవర్స్ కనపరాకుండా సాదాగా వచ్చిన జాకెట్కు ఇది ఒక జాకెట్. ఈ 3 దానిలతో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. అందుకని మీకు క్లియర్గా నా కాడ నేర్చుకునే వాళ్ళకు కూడా డౌట్లు ఉంటాయి. వాళ్ళు మానుకున్న తర్వాత ప్రతి ఒక్కదానికి నా దగ్గరికి రాలేరు కదా. ఎప్పుడో ఒకసారి ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నా. అందుకని నేను ఈ విద్యల గురించి చెప్తున్నది. చూడండి, ఇది ఇట్లా మొత్తం ఇట్లా పెట్టుకోవాలి. ఇవి చేతిలోటివి క్రాస్ వచ్చింది, చూడండి ఎంత క్రాస్ వచ్చిందో, చాలా వచ్చింది. ఈ క్రాస్ అంతా పోగా మనం జాకెట్ కూడా కుట్టేటప్పుడు నీట్గా కుట్టుకుంటేనే జాకెట్ నీట్గా వచ్చేది. ఈ క్రాస్ పెట్టినా అంటే క్రాస్ అవుతుంది జాకెట్. కట్ చేసుకునేప్పుడు బాగా నీట్గా కట్ చేసుకుని క్లాత్ని ఇట్లా పెట్టుకోండి. నేను లైనింగ్ కట్ చేసినాను కదండి, కట్ చేసినాక వెనక భాగం ఇక్కడ పెట్టుకోండి. హ్యాండ్స్ ఏమో ఇటు సైడు. కొంచెం కింద చెప్పుకోండి, సరిపోతుంది. క్రాస్ పెట్టేలు ఇంతే. చూడండి, మీరు గెర్రెలు ఉన్నాయి అనే దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుకునే విధానం ఇంతే, కట్ చేసుకోవచ్చు. మీరేం కన్ఫ్యూజ్ పడకుండా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.